నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన జర్మన్ ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 25. సో, ఇది ప్రీవియస్ వీడియో కంటిన్యూయేషన్. సో, ఈ వీడియోలో మనము డేట్స్ గురించి మాట్లాడతాము. ఇది ఓరల్ ఎగ్జామ్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో చాలా వేరియేషన్స్ అండ్ గ్రామర్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పదండి వీడియో లోపలికెళ్దాం. సో, ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఇంగ్లీష్‌లో ప్రిపోజిషన్ అంటే ఏందో తెలుసుకోవాలి. ఇంగ్లీష్‌లో ప్రిపోజిషన్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తాను. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఇందులో ఫర్ అనేది ప్రిపోజిషన్. అదేవిధంగా లెట్స్ మీట్ ఎట్ 4 PM. దీంట్లో ఎట్ ప్రిపోజిషన్. నెక్స్ట్ థర్డ్ వన్, క్రికెట్ మ్యాచ్ ఈజ్ ఆన్ 21st January 2025. ఇక ఫోర్త్ వన్, ఫ్రమ్ అండ్ టిల్. ఐ యామ్ ఆన్ లీవ్ ఫ్రమ్ 10th February till 12th February. సో ఇప్పుడు మీరు చూశారు కదా, ఇవి కొన్ని ప్రిపోజిషన్స్ మాత్రమే, ఇంకా చాలా ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ వీడియోకి కొంచెం రిలవెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో వెయిటింగ్ ఫర్ అని ఉంది కదా, ఇది జర్మన్ భాషలో మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి ఫర్కి. సిచ్యువేషన్ బట్టి మారుతుంది. సో కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది జర్మన్ ప్రిపోజిషన్స్. అవి ఫ్యూచర్ టాపిక్స్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు జర్మన్ స్లైడ్కి వెళ్దాం. సో ఈ స్లైడ్లో ఫస్ట్ 2 కాలమ్స్ చూడండి. లెఫ్ట్ సైడ్ ప్రిపోజిషన్ ఇంగ్లీష్లో రాశాను, దాని పక్కన జర్మన్ భాషలో ఉంది. ఫస్ట్ వన్ ఇన్, జర్మన్ భాషలో కూడా ఇన్. సెకండ్ వన్ ఫ్రమ్, జర్మన్ భాషలో ఫాన్ అంటారు. థర్డ్ వన్ టిల్ని బిస్ అంటారు. ఫోర్త్ వన్ ఆన్ని అన్ అంటారు. సో ఇక్కడ నేను రాసిన ప్రిపోజిషన్స్ అన్ని డేట్కి సంబంధించిన ప్రిపోజిషన్స్. అవి ఏ విధంగా మారుతాయి నౌన్ బట్టి, అది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రిపోజిషన్, ఒక నౌన్, అది డెర్ కావచ్చు, దాస్ కావచ్చు. ఇన్తో వచ్చినప్పుడు ఇన్ ప్లస్ డెర్ ఆర్ దాస్ ఈజ్ ఆల్వేస్ ఇమ్. ఓకేనా, ఇది ఒక ఫార్ములా లాగా రాశాను అర్థం కావడానికి మాత్రమే. సో ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నారు అనుకోండి, ఇన్ ద ఇయర్ 2023 మీరు ఇలా రాయాలా, ఇమ్ యార్ 2023. సో ఇందులో యార్ ఉంది కదండి, యార్ అంటే ఇయర్, అది దాస్ యార్. సో ఇన్ ప్లస్ దాస్ యార్ ఈస్ ఇమ్ యార్ 2023. సో ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఫార్మాట్ మిగతాయి కూడా నేను డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వన్, ఫాన్ ప్లస్ డెర్ ఆర్ దాస్ నామెన్ వచ్చినప్పుడు ఫామ్ అవుతుంది. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఫ్రమ్ డేట్ టు డేట్ అని చెప్పాలనుకున్నప్పుడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఫామ్ 21st January ఉంది, బిస్ 31st January. సో ఈ విధంగా డేట్స్ రాసినప్పుడు ఫామ్ అని రాయాలి. నంబర్ 3 బిస్, దీనికి ఏముండదు, జస్ట్ బిస్ అని రాయాలి. ఎందుకో ఫ్యూచర్ గ్రామర్ టాపిక్స్లో మాట్లాడదాము. సో లాస్ట్ వన్ అన్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక డేట్ని మెన్షన్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేయాలి. ఇక్కడ 17th Feb అని ఉంది, ఇంగ్లీష్లో ఆన్ 17th Feb అని అర్థం. కింద కొన్ని జర్మన్ వర్డ్స్ రాశాను. జర్మన్ లాంగ్వేజ్ ఎవరు నేర్చుకున్నా సరే టీచర్ యూజువల్గా వాడే పదాలు ఇవి. దాస్ బైస్పీల్, డి బైస్పీల్ అంటే ఎగ్జాంపుల్. ఇప్పుడు సెకండ్ వన్, zum బైస్పీల్. దీన్ని షార్ట్కట్లో Z.B. అని రాస్తారు. సో ఈమెయిల్ రాసేటప్పుడు మనం రాయాలి zum బైస్పీల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్. ఇది చాలా రెగ్యులర్గా టీచర్స్ యూజ్ చేస్తారు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. నంబర్ 3 డెర్ జాట్స్ డి జెట్స్ అంటే సెంటెన్స్. సో మీ టీచరు మీకు టెక్స్ట్ బుక్లో రీడ్ చేయమని చెప్తుంది, అప్పుడు ప్లీజ్ రీడ్ సెంటెన్స్ 2 అని చెప్పాలన్నప్పుడు ఈ పదం వాడుతుంది. సో రైట్ సైడ్ బైస్పీల్ జాట్స్ అని రాశాను. బైస్పీల్ జాట్స్ అంటే ఎగ్జాంపుల్ సెంటెన్స్, పైన టేబుల్లో కూడా ఉంది. సో ఆ ఎగ్జాంపుల్స్ హెడింగ్ పెట్టాను. సో ఇవి వొకాబులరీ ఈ స్లైడ్లో నేర్చుకున్నాం. సో ప్రతి కంట్రీలో డేట్ ఫార్మాట్ డిఫరెంట్ ఉంటుంది. అమెరికాలో అయితే ఫస్ట్ ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్ రాస్తారు. జర్మనీలో మాత్రం ఇక్కడ నేను స్పెసిఫై చేశాను కదా, ఈ ఫార్మాట్లో ఉంటుంది. డేట్ డిడి డాట్ అంటే డేట్ డాట్ మంత్ డాట్ ఇయర్. సో ఈ విధంగా రాయాలి. సో రైట్ సైడ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 17/2/2025. సో డేట్ ఈ విధంగా రాయాలి. సో నెక్స్ట్ ఇప్పుడు రాశాను నంబర్ 1. ఎవరన్నా మిమ్మల్ని వెన్ డిడ్ యూ కమ్ టు జర్మనీ అన్నారనుకోండి, ఇమ్ యార్ 2023 అని చెప్తాము. ఇక్కడ ఇమ్ ఎందుకైందో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దస్ యార్ డి యార్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఇన్ దాస్ యార్ 2023. సో ఇలా కూడా అనొచ్చు. లేదు అంటే ఇన్ ప్లస్ దాస్ ఈజ్ ఇమ్ కదా,
అందుకే ఇమ్ యార్ 2023 అనాలి. సో ఒక్కటి గుర్తుంచుకోండి, క్వశ్చన్ ఎప్పుడన్నా వెన్ అని ఎవరైనా ఫ్రేమ్ చేసిర్రు అనుకోండి, ఆ ఆన్సర్ డాటివ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ డాటివ్ అన్నది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్. మనం సీక్వెన్స్లో నేర్చుకుంటున్నాము. ఫస్ట్ ఇప్పుడు ఇన్ని రోజులు నేర్పించింది నామినాటివ్ కేసు, ఆ తర్వాత అక్యుజాటివ్ అని ఒక టాపిక్ వస్తుంది, దాని తర్వాత డాటివ్ వస్తుంది. సో వరి కాకండి, నేను స్లోగా అన్ని కవర్ చేస్తాను. కానీ ఇక్కడ ఇన్ ప్లస్ దాస్ ఈక్వల్ టు ఇమ్ ఎందుకయింది అంటే అదొక డాటివ్ అన్న కాన్సెప్ట్, దాన్ని బట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ నంబర్ 2, ఫ్రమ్ టిల్. సో ఫ్రమ్ 1st January టిల్ 29th March, దీన్ని ఫామ్ 1 Januar bis 29 März అనాలి. సో ఫార్ ప్లస్ డేమ్ ఇస్ ఫామ్, ఎల్లో కలర్తో లైన్ చేశాను, సర్కిల్ చేశాను. సో ఇది కూడా డాటివ్, ఫాన్ ప్లస్ డెర్ విల్ బికమ్ ఫామ్. సో కింద ఒక ఎగ్జాంపుల్ రాశాను, ఇష్ ఆర్బైట ఫామ్ 1 Januar bis 29 März. సో ఈ విధంగా యూజ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. డెర్, దాస్, డి 3 నౌన్స్తోని ఏ విధంగా ఇవి చేంజ్ అవుతాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నంబర్ 1, ఇన్ ప్లస్ డెర్ విల్ బికమ్ ఇమ్, ఎప్పుడు డాటివ్లో. సో ఇప్పుడు ఇష్ ఆర్బైట నిస్ట్ ఇమ్ యానువార్ అంటే ఐ డోంట్ వర్క్ ఇన్ జాన్వరి. సో రైట్ సైడ్ చూడండి, ఇన్ డెర్ యానువార్ ఈస్ ఇమ్ యానువార్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మంత్స్ అన్ని డెర్, ఓకేనా, మ్యాస్కులిన్. సో ఇన్ ప్లస్ డెర్ యానువార్ ఈస్ ఇమ్ యానువార్. ఇప్పుడు సెంటెన్స్ నంబర్ 2, ఇమ్ యానువార్ ఆర్బైట ఇష్ నిస్ట్ అంటే జనవరిలో నేను పని చేయను. సో 2 సెంటెన్సెస్, ఇంతకుముందు చెప్పింది ఇది సేమ్ మీనింగ్, కానీ ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూడండి, నంబర్స్ రాశాను, ఇష్ ఆర్బైట నిస్ట్ ఇమ్ యానువార్. దీంట్లో ఇష్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది సెంటెన్స్లో, సెకండ్ పొజిషన్లో ఆర్బైట అది వర్బ్, థర్డ్ పొజిషన్లో నిస్ట్, ఫోర్త్ పొజిషన్లో ఇమ్ యానువార్ ఒక్క వర్డ్ అన్నట్టు ఇక్కడ. సో మీకు చెప్పాను, జర్మన్ భాషలో సెకండ్ పొజిషన్లో ఎప్పుడు కూడా వర్బే ఉండాలి. సో అందుకే ఆర్బైట అన్నది వర్బ్ కాబట్టి అది సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు చూపించే సెంటెన్స్ పై సెంటెన్స్ సేమ్ మీనింగ్, కానీ కొంచెం రీఫ్రేజ్ చేసినాం. అంటే ఫస్ట్ పై సెంటెన్స్లో ఇష్ ఉండే, ఇక్కడ ఇమ్ యానువార్, సెకండ్ పొజిషన్లో ఆర్బైట విచ్ ఇస్ వర్బ్, పైన ఆర్బైట ఉంది, ఇక్కడ కూడా ఆర్బైట, తర్వాత ఇష్ నిస్ట్ అని రాశాను. సో ఏ సెంటెన్స్ కరెక్ట్? జర్మన్ భాషలో ఎప్పుడైనా కానీ టైము, మంత్ ఆర్ ఇయర్ ఫస్ట్ రాయడానికి ప్రిఫర్ చేయాలి. టుడే ఐ వోంట్ వర్క్ వినడానికి ఈజీగా ఉంది, ఐ వోంట్ వర్క్ ఎదుటి మనిషి వెయిట్ చేస్తుండు, టుడే నా టుమారో నా తెలుసుకోవడానికి, అర్థమైందా? సో ఎప్పుడన్నా మనము డేట్ ఆర్ టైం ఏమన్నా చెప్తే ఫస్ట్ పొజిషన్లో దాన్ని పెట్టడానికి ట్రై చేయండి. ఈ 2 సెంటెన్సెస్ మీకు ఆ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాశాను. ఇప్పుడు సెకండ్ వన్, దాస్ నౌన్ తీసుకున్నాను, దాస్ బ్యూరో, ఓకే. ఇన్ ప్లస్ దాస్ ఈజ్ ఇమ్. వేర్ ఆర్ యూ అని ఎవరన్నా అడిగితే ఇష్ బిన్ ఇమ్ బ్యూరో, అర్థమైందా? సో ఇన్ దాస్ బ్యూరో విల్ బికమ్ ఇమ్ బ్యూరో. సో ఇప్పుడు నంబర్ 3, డి నౌన్ తీసుకున్నాను, ఇన్ ప్లస్ డి ఈస్ ఇన్ డెర్. ఎగ్జాంపుల్ షూల అంటే స్కూల్, అది ఫీమేల్. డి షూలెన్ అంటే స్కూల్. ఎవరైనా అడిగారు అనుకోండి వేర్ ఆర్ యూ అంటే ఇష్ బిన్ ఇన్ డెర్ షూల, ఐఆమ్ ఇన్ ద స్కూల్. సో చూడండి, ఇంగ్లీష్తో కంపేర్ చేయండి. ఆఫీస్లో అయితే ఇమ్ బ్యూరో అన్నాము, స్కూల్లో అయితే ఇన్ డెర్ షూల అన్నాము. ఎందుకు అంటే జర్మన్ భాషలో నౌన్స్కి డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క టిప్, జర్మన్ భాషలో ఎప్పుడైనా మనం క్వశ్చన్ వెన్ ఆర్ వేర్ అని స్టార్ట్ చేసామనుకోండి, ఆన్సర్ డాటివ్లో ఉంటుంది, అర్థమైందా? సో చూడండి, వేర్ ఆర్ యూ, ఐఆమ్ ఇమ్ బ్యూరో. వేర్ ఆర్ యూ అని అడిగితే ఇష్ బిన్ ఇన్ డెర్ షూల, అది డిఫరెన్స్. సో ఇప్పుడు 2 ఫామ్స్ గురించి మాట్లాడదాం, రిటర్న్ ఫామ్, స్పోకెన్ ఫామ్. సో ఎప్పుడన్నా ఈమెయిల్లో ఎవరన్నా ఏదైనా అపాయింట్మెంట్ గురించి ఆన్ 21st అని రాయాలనుకున్నారనుకోండి, 21 అని రాస్తారు, చూడండి ఆడ బ్లాక్ కలర్లో ఉంది. దాన్ని మనం చెప్పాలనుకున్నాం అనుకోండి ఆన్ 21st అని, మనం
21 ఈ బ్లూ కలర్లో రాశాను చూడండి, అది స్పోకెన్ ఫామ్. ఎవరితోనన్నా మాట్లాడితే ఈ విధంగా చెప్పాలి. ఈమెయిల్లో రాస్తే జస్ట్ 21.ste అని రాయొచ్చు. ఇప్పుడు సెకండ్ వన్, ఆన్ 21st January. దీన్ని రిటర్న్ ఫామ్లో 21.01 అని రాయొచ్చు. స్పోకెన్ ఫామ్లో 21 Januar అని చెప్పాలి. సో ఇప్పుడు ఒక డేట్ గురించి చెప్పాలనుకోండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ డేట్ తీసుకున్నాను 21/1/1980. దీన్ని జర్మన్ భాషలో అని రాసి డేట్ రాయొచ్చు. లేదు మనం స్పోకెన్ ఫామ్లో ఎలా చెప్పాలనో ఇప్పుడు చెప్తాను. 21 Januar 1980. ఈ విధంగా చెప్పాలి. సో నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది అంటే ఈ విధంగా చెప్పాలి. పెట్టి మొత్తం ఫినిష్ చేయాలి సెంటెన్స్. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడుకుందాం. జర్మనీలో మనం ఏమైనా అపాయింట్మెంట్స్ తీసుకున్నా కంపల్సరీ మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎలా చెప్పాలో ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను. పెట్టి డేట్ మొత్తం జర్మన్లో చెప్పాలి. అయితే కొంచెం ఈ డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ వొకాబులరీ మీకు నేర్పిస్తాను. దాస్ గెబుర్ట్స్ డాtum అంటే డేట్ ఆఫ్ బర్త్. సో ఈ గెబుర్ట్స్ డాtum అన్న నౌన్ 2 పదాల నుంచి వచ్చింది. ఫస్ట్ వన్ గెబుర్ట్, సెకండ్ వన్ డాtum. వాటి గురించి చూద్దాము. నంబర్ ఏ రాశాను ఆల్ఫాబెట్ చూడండి. డి గెబుర్టెన్ అంటే బర్త్. బి దాస్ డాtum, డి డాటెన్ అంటే డేట్. సో 2 నౌన్స్ని జాయిన్ చేశామనుకోండి గెబుర్ట్స్ డాtum అయింది. అది ఎలా అయిందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుంచుకోండి. ఫస్ట్ ఒక నౌన్, తర్వాత ప్లస్ ఎస్ అని రాశాను ఆల్ఫాబెట్ ఎస్, తర్వాత ఇంకో నౌన్. ఇది ఏ విధంగా అంటే డి గెబుర్ట్ ప్లస్ ఎస్ ప్లస్ డాtum. దీని ఆన్సరు దాస్ గెబుర్ట్స్ డాtum అయింది. ఒక 2 నౌన్స్ని కంబైన్ చేసినప్పుడు మధ్యలో ఎస్ పెట్టాము. సో చూడండి 2 నౌన్స్ యాడ్ చేసినప్పుడు సెకండ్ నౌన్ యొక్క ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ ఆ రిజల్ట్కి వస్తుంది. సో డి గెబుర్ట్ ప్లస్ దాస్ డాtumకి దాస్ గెబుర్ట్స్ డాtum వస్తుంది. సో సెకండ్ ప్లేస్లో ఉన్న నౌన్ది జెండర్ వస్తుంది అన్నట్టు. నాకు తెలుసు మీకు అర్థం కాలేదని, అందుకే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కార్ బ్రాండ్ ఫోల్క్స్ వాగన్ మీ అందరికీ తెలుసు. ఇది 2 పదాల నుంచి వచ్చింది. ఒకటి ఫోల్క్, ఇంకొకటి వాగన్. సో ఫోల్క్ అన్నది దాస్ ఫోల్క్ అంటే పీపుల్, కార్ కదా. నెక్స్ట్ డెర్ వాగన్, డి వాగన్ అంటే కార్. మరి ఫోల్క్స్ వాగన్ అన్న పేరుకి జెండర్ ఏది రావాలి? దాస్ రావాలా, డెర్ రావాలా? ఎప్పుడు కూడా సెకండ్ నౌన్ యొక్క జెండర్ ఆన్సర్కి వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఫోల్క్స్ వాగన్ డెర్ ఫోల్క్స్ వాగన్ అయింది. ఎందుకు అంటే వాగన్ ఈజ్ డెర్ వాగన్. సో 2 నౌన్స్ యాడ్ చేస్తే మధ్యలో ఎస్ వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. దాస్ గెబుర్ట్స్ డాtum, డెర్ ఫోల్క్స్ వాగన్. ఇందులో ఎస్ యాడ్ అయింది 2 నౌన్స్ మధ్యలో. ఇది కొన్ని నౌన్స్కి మాత్రమే ఉంటుంది. అన్ని జర్మన్ నౌన్స్కి ఈ రూల్ అప్లై కాదు, కొన్నిటికే అప్లై అవుతుంది. ఇప్పుడు ఒక 2 వర్బ్స్ నేర్చుకుందాము. దాంట్లో ఫస్ట్ వన్ గెబేరన్. ఈ గెబేరన్ అంటే టు గివ్ బర్త్. ఇది నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది, అందుకే ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతిసారి ఇప్పటి నుంచి వర్బ్ రాసినప్పుడు కామాస్ పెట్టి దాన్ని పాస్ట్ టెన్స్ అండ్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా రాస్తాను. ఎందుకంటే ఇక ఫ్యూచర్లో ఆ టాపిక్స్ వస్తాయి, మిమ్మల్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నాను. సో గెబేరన్, గెబార్, గెబోరెన్ అని గుర్తుపెట్టుకోండి, అంటే టు గివ్ బర్త్. సో ఇప్పుడు సెకండ్ వర్బ్ నేర్చుకుందాము. వెర్డెన్, దాని పాస్ట్ టెన్స్ వుర్డా, పర్ఫెక్ట్ టెన్స్ గెవోర్డెన్ అంటే విల్, ఫ్యూచర్. మనం చిన్నప్పుడు అడుగుతారు నువ్వు పెద్దగయ్యాక ఏమవుతావని. నేను పెద్దగయ్యాక డాక్టర్ అవుతా అని చెప్తారు. సో ఈ వెర్డెన్ అన్నది సెకండ్ పొజిషన్లో పెట్టాలన్నట్టు. సో ఐ విల్ బి డాక్టర్ కదా. ఇష్ వెర్డ ఆర్ట్స్ట్ సైన్. నంబర్ 2 ఎగ్జాంపుల్, ఇష్ వెర్డ ఇన్ఫర్మాటికా సైన్ అంటే పెద్దగయ్యాక ఫ్యూచర్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఇన్ఫర్మాటికర్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఫ్యూచర్ గురించి మాట్లాడితే వెర్డెన్ అన్న వర్బ్ యూజ్ చేయాలి. ఇష్ వెర్డ, ఎర్ వెర్డ్, సి వెర్డెన్ అట్లా.
సో ఇప్పటి వరకు స్లైడ్స్ అన్నీ బిల్డ్ చేసింది ఈ టాపిక్స్ కోసమే. సో జర్మన్ భాషలో నీ బర్త్డే ఎప్పుడు ని మల్టిపుల్ వేస్గా అడుగుతారు. సో అవి ఏంటియో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, వెన్ ఈజ్ యువర్ బర్త్డే ఇంగ్లీష్లో అడుగుతారు కదా. జర్మన్ భాషలో వన్ హాస్ టు గెబుర్స్టాగ్. గెబుర్స్టాగ్ అన్నది నౌన్. ఓకే, మీరు ఆన్సర్ ఏం చెప్పాలంటే ఇష్ హాబ అమ్ 21. 2025 గెబుర్స్టాగ్ అని చెప్పాలి. లేదు అంటే ఇష్ హాబ అమ్ 21. ఫిబ్రవరి 2025 గెబుర్స్టాగ్ అని చెప్పాలి. సో ఇంకో విధంగా అడుగుతారు క్వశ్చన్, వెన్ వేర్ యూ బోర్న్. వన్ బిస్తు గెబోరన్. ఇంతకుముందు చెప్పాను గెబేరన్ అని వర్బ్. సో అది పర్ఫెక్ట్ ఫామ్ అన్నట్టు. వన్ బిస్తు గెబోరన్. ఇష్ బిన్ 2000 గెబోరన్. ఇక్కడ మనం ఇయర్ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ 2000 అని చెప్తున్నాం. లేదు అనుకుంటే ఇష్ బిన్ ఇమ్ యార్ 2000 గెబోరన్ అంటే ఐ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్ 2000 అని అర్థం. లేదు మీరు డేట్ కూడా చెప్పాలనుకున్నారు అనుకోండి, అప్పుడు డేట్ చెప్పాలనుకుంటే యూజ్ చేయాల. ఇష్ బిన్ 21. ఫిబ్రవరి 2000 గెబోరన్. సో మనము వాడిన నౌను బట్టి ప్రిపోజిషన్ చేంజ్ అవుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఇంకో విధంగా ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకో, వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఇది చాలా కామన్గా అడుగుతారు. వజిస్ట్ ఇయర్ గెబుర్స్ డాటూమ్. అప్పుడు మైన్ గెబుర్స్ డాటూమ్ ఇస్ట్ డెర్ 17. ఫిబ్రవరి 2025 ఇలా చెప్పొచ్చు. లేదంటే 17. 2025 అని కూడా చెప్పొచ్చు. సో ఈ సెంటెన్స్లో గెబుర్స్ డాటూమ్ అన్నది నౌన్. సో ఇక్కడ పొజెసివ్ ప్రొనౌమెన్ యూజ్ చేశారు. మైన్ గెబుర్స్ డాటూమ్, నా డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు నెక్స్ట్ వన్, కొంతమంది పాస్ట్ని యూజ్ చేసి అడుగుతారు క్వశ్చన్, వెన్ వేర్ యూ బోర్న్. నువ్వు ఎప్పుడు పుట్టినవని. దీన్ని జర్మన్లో వన్ వుర్డెస్తు గెబోరన్. ఇది దు ఫామ్. అదే సి ఫామ్ అనుకోండి, వన్ వెర్డెన్సీ గెబోరన్. అప్పుడు ఆన్సర్ ఇష్ వుర్డ అమ్ 2. März 1991 గెబోరన్. ఐ నో మీరు అనుకుంటుండవచ్చు సింపుల్ డేట్ ఆఫ్ బర్త్కి ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా అని. అన్ఫార్చునేట్లీ జర్మన్లో అలానే ఉంటుంది. సో మీకు గొయితే టెస్ట్లో ఇన్విజిలేటర్ ఓరల్ ఎగ్జామ్లో ఏ విధంగా అయితే క్వశ్చన్ అడుగుతాడో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలి. అందుకోసమే మీకు ఇవన్నీ వేరియేషన్స్ నేర్పించాను. సో ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్, మీ ఏజ్ ఎంత అని అడగాలంటే వి ఆల్ట్ బిస్దు అని అడుగుతారు. ఇది ఇన్ఫార్మల్గా. అదే ఫార్మల్గా అయితే వి ఆల్ట్ సిన్సి అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ ఏముండాలి రెండుకి కూడా? ఇష్ బిన్, మీరు 25 years అనుకోండి, 25 Jahre alt. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇష్ బిన్ 25 Jahre alt. సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ టాపిక్, ఒక బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి, ఏ విధంగా చెప్పాలి, అది ఆ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.